పంతులకి పిల్లలతో వచ్చింది ఆంజనేయ స్వామిని అని అర్థమైపోతుంది. పిల్లలతో మిమ్మల్ని ఇక్కడికి ఓ మహాశక్తి తీసుకొచ్చింది. మీరు ఏం కోరుకున్నారో కానీ మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు తీసుకొచ్చిన ముడుపును ఆ స్వామివారు తన దగ్గరికి చేర్చుకున్నారు. సంతోషంగా ఇంటికి వెళ్ళండి అని పంతులు చెప్తారు. ఇక అందరూ స్వామివారికి దండం పెట్టుకొని బయలుదేరుతారు. ఇక సిరి పండుని పిలిచి, "పండు, నాకెందుకో నాన్న ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు. ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడని నాన్న ఇప్పుడు నన్ను ఇంత ఇష్టంగా చూసుకుంటున్నారు. సిరి అంటూ ఎంత ప్రేమగా పిలుస్తున్నారు. నాన్న ఎప్పుడు ఇలాగే ఉంటే బావుంటుంది కదా పండు" అని సిరి అంటూ ఉంటుంది పండుతో. ఇక సిరి మాటలకు పండు ఏడుస్తూ, "స్వామి విహారి బాబు సీరమ్మతో ఎప్పుడు ఇలాగే ఉండేలా చూడు" అని కోరుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్ లక్ష్మి ఆలియాస్ సిరిని పరిశీలిస్తూ ఉంటుంది. ఇంతలో సిరి చేతులు కదులుతాయి. నర్సు ఆ విషయం డాక్టర్తో చెప్తుంది. లక్ష్మి తనకి జరిగిన యాక్సిడెంట్ గుర్తు చేసుకొని ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ముఖం మొత్తం బ్యాండేజ్లతో లక్ష్మి అలా లేచి కూర్చోగానే నర్సు ఒక్కసారిగా భయపడిపోతుంది. డాక్టర్ లక్ష్మితో, "నీ పేరేంటమ్మా? ఆ రోజు ఏం జరిగింది?" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో లక్ష్మి ఒక్కసారిగా మళ్ళీ బెడ్ మీద పడిపోతుంది. డాక్టర్ చెక్ చేసి, "ఇన్ని రోజులు ఈ అమ్మాయి బతుకుతుందో లేదో అని టెన్షన్ పడ్డాం. కానీ ఇప్పుడు చెప్తున్నా, ఈ అమ్మాయి బతుకుతుంది. ఇక నుంచి మనం తనని కంటికి రెప్పలా చూసుకోవాలి" అని చెప్తుంది డాక్టర్ నర్సుతో. ఇక మరోవైపు సుభాష్‌ని కలిసిన అంబిక లాగిపెట్టి కొడుతుంది సుభాష్‌ని. "విహార్‌ని చంపమని చెప్తే చంపలేకపోయావు. లక్ష్మిని చంపమని చెప్తే చంపలేకపోయావు. ఇప్పుడు చిన్న పిల్లల్ని చంపమని చెప్తే ఆ పని కూడా చేయలేకపోయావు. నువ్వు చేయలేనప్పుడు చేస్తా అని నాకు చెప్పడం ఎందుకు? నీ వల్లే నేను అసమర్థురాలిగా అయిపోతున్నా. నా ప్రతి ఓటమికి కారణం నువ్వే. నీ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఉండుంటే ఏం చేసేదాన్నో నాకే తెలియదు" అని అంటూ ఉంటుంది సుభాష్‌తో అంబిక. "సారీ అంబిక, ఇంకొక అవకాశం ఇయ్యి" అని సుభాష్ అంటే, "నిన్ను నమ్మడం అంటే నా గొయ్యి నేను తవ్వుకోవడమే. ఇక నుంచి నేనే రంగంలోకి దిగి నా పని నేను చేసుకుంటా. ప్రస్తుతానికి నువ్వు తప్పుకో. నీ సాయం కావాలి అంటే నేనే పిలుస్తా" అని సుభాష్‌ని పంపించేస్తుంది అంబిక. ఇక మరోవైపు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతున్న బామ్మకి స్పృహ వస్తుంది. హర్ష బామ్మ దగ్గరికి వెళ్లి ఎలా ఉందని అడిగితే, "నా సంగతి తర్వాతరా. ముందు సిరి ఎక్కడ? సిరిని పిలవరా" అని, "సిరిని చూడాలని ఉంది" అని బామ్మ అంటూ ఉంటుంది. హర్ష బామ్మతో, "సిరి అక్క ఇంకా దొరకలేదు" అని అంటాడు. "నా మన్మరాలు ఇంకా దొరకలేదా" అని బామ్మ ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ బామ్మకి ఎక్కువ కంగారు పడొద్దని అంటూ ఉంటుంది. బామ్మ ఏడుస్తూ ఏడుస్తూ మళ్ళీ స్పృహ కోల్పోతూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర, యమున, పద్మాక్షి పిల్లల కోసం చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో విహారి పండు పిల్లల్ని తీసుకొని వస్తాడు. సిరి రాగానే సహస్ర పట్టుకొని, "అలాంటి చీపు మనుషులతో ఎలా వెళ్ళావే" అని అడుగుతూ ఉంటుంది సిరిని. "చీపు మనుషులంటే బుద్ధి, జ్ఞానం లేని వాళ్ళే కదా. క్రిష్‌కి అవి రెండూ ఉన్నాయమ్మా" అని అంటుంది సిరి. "నాకే ఎదురు చెప్తావా" అని సహస్ర సిరిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. దాంతో విహారి పిల్లల్ని కొట్టాలని చూస్తావా అని సహస్రను లాగిపెట్టి కొడతాడు. "చిన్న పిల్లల్లో అంతరాలు చూడడానికి నీకు సిగ్గులేదా? ఇంకోసారి నా ముందు సిరిని కొట్టడానికి చెయ్యెత్తినా కొడతా" అని విహారి అంటాడు సహస్రతో. "నా కూతుర్నే కొడతావా" అని పద్మాక్షి అడిగితే, "మరి నా కూతుర్ని కొట్టాలని చూస్తే నేను ఊరుకుంటానా? అయినా సిరి ఏం తప్పు చేసింది? తన తోటి వ్యక్తి కష్టంలో ఉంటే సాయం చేసింది. తోడుగా వెళ్ళింది. వాళ్ళు వెళ్ళింది మంచి ఉద్దేశంతో. మనకి చెప్తే మనం ఎక్కడ ఆపుతామో అని చెప్పలేదు. అన్నీ పాజిటివ్‌గా చూస్తే పాజిటివ్‌గా ఉంటుంది. నెగెటివ్‌గా ఆలోచిస్తే మీదే తప్పు" అని అంటాడు. "అంటే మమ్మల్ని నెగెటివ్ అంటున్నావా" అని సహస్ర అడుగుతుంది. "పిల్లల దగ్గర స్థాయి గురించి మాట్లాడడం తప్పు. అలాంటిది చిన్న పిల్లల్ని కొట్టాలని చూస్తే ఊరుకోను" అని విహారి అంటాడు సహస్రతో. "అసలు వీడిని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావురా" అని పద్మాక్షి అడుగుతుంది. "మీకు నేను ముందే చెప్పాను. ఇక్కడ నేను ఉంటే నాతో పాటు క్రిష్ ఉంటాడు. నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చని వాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇంకోసారి ఈ మాట చెప్పను. ఉన్న పళంగా ఇంటి నుంచి గెంటేస్తా" అని విహారి పద్మాక్షికి వార్నింగ్ ఇస్తాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.